హలో అండి, నేను మీ విజయ ఠాగూర్. ఈరోజు ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం మన గతంలోకి. ఒకసారి అందరము మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా 90s కిడ్స్ అంటే ఇంచుమించు 30sలో ఉన్నవాళ్ళు స్ట్రెస్తో, రెస్పాన్సిబిలిటీస్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఆనాటి చిన్ననాటి స్వచ్ఛమైన ఆనందం, స్వేచ్ఛని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి కదా, అవునా? లాస్ట్ 2 ఎపిసోడ్స్లో 2 రకాల ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఒకటి మనిషి మరో మనిషిపై పెంచుకునేది, రెండోది మనిషి దేవుడి మీద పెంచుకోవాల్సింది. అలా ప్రేమ గురించి ఆలోచిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ రాద్దాం అనుకున్నప్పుడు ప్రేమ పక్కనే పాట, పాట పక్కనే రేడియో గుర్తొచ్చింది. అలా నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా. అదే అనుభూతి మీకు కూడా అందివ్వాలని ఈ ఎపిసోడ్ చేస్తున్నా. ఒకప్పుడు రేడియోలో పాట వింటుంటే ఎంతో ఎగ్జైటింగ్గా ఉండేది. ఇప్పుడు ఆ మ్యూజిక్ యాప్స్తో సబ్స్క్రిప్షన్ కోసం బాధలు, అది లేకపోతే యాడ్స్తో వచ్చే చెవిలో రక్తాలు. సరే, ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు నా దగ్గర ఫోన్లు, కంప్యూటర్లు లేవు, ఓన్లీ రేడియో. సాయంత్రం అయిందంటే చాలు, ఆ సైకిల్ తీసుకొని ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసేవాడిని. ఆ రేడియో పెట్టుకుని పాటలు వింటూ ఉండేవాడిని. పాటలే కాదు, ఆ ఆర్జే మాట్లాడే మాటలు కూడా భలే అనిపించేది. బహుశా ఆ ఫ్యాంటసీ, ఆ ఎగ్జైట్మెంట్ వల్లే నేను కూడా ఆర్జే అవ్వాలనుకునేవాడినేమో. బాగా చిన్నప్పుడు ఆకాశవాణి, చిత్రలహరి వచ్చేవి. అమ్మతో పాటు నేను వినేవాడిని. పాటలు వినడం అమ్మ నుండే అలవాటైంది. కాస్త పెద్ద అయ్యాక ప్రైవేట్ ఎఫ్ఎంస్ వచ్చాయి. ఆ రోజుల్లో పాటలు విన్నా, మంచి కథ విన్నా చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ప్రతిదీ మన చేతిలోనే ఉంది. ప్రతి పాట మన సెల్ ఫోన్ లోనే మోగుతోంది. కానీ ఆ ఆనందం మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు రేడియోలో పాటలు వింటూ ఫ్రెండ్స్తో కలిసి వాటికి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం భలే ఉండేది. 10th క్లాస్లోనూ ఇంటర్లోనూ అనుకుంటా, నా బర్త్డేకి పోర్టబుల్ పాకెట్ రేడియో గిఫ్ట్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ కూడా కావాలని అడిగితే అది కూడా ఇచ్చారు. ఇంకొక్కటే మ్యూజిక్ అప్పటి నుండి. తిరుపతిలో రెడ్ ఎఫ్ఎం, బిగ్ ఎఫ్ఎం వచ్చేటప్పుడు ఫోన్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఇస్తే ఐస్ క్రీమ్ కూపన్స్, ఫ్రీ సినిమా టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫ్రీ టికెట్స్ కోసం ₹1 కాయిన్స్ తీసుకొని వెళ్ళి బాక్స్ ఫోన్ నుండి ఫోన్ చేసి ఆన్సర్ చెప్పేవాడిని. అలా ఫ్రీగా ఎన్ని సినిమాలు చూశాను. రంగం సినిమా అయితే ఇంకా గుర్తుంది. చిరంజీవి గారు వచ్చారు 100 days షోకి. ఇంకా క్రేజీ ఏంటంటే సాంగ్ డెడికేషన్. మా ఫ్రెండ్స్ లో చాలా మంది క్లాస్ లో అమ్మాయిల పేర్ల మీద ఎఫ్ఎం కి ఫోన్ చేసి నా ఫ్రెండ్ గీత కోసం, ప్రియా కోసం ఆ పాట ప్లే చేయండి, ఈ పాట డెడికేట్ చేయండి అని ఫోన్ చేస్తూనే ఉండేవాళ్ళు. మనకంత సీన్ లేదనుకోండి, సైలెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు వచ్చింది ఏమాయి చేసావే. వామ్మో, అసలు రోజుకి ఎన్నిసార్లు ప్లే చేసేవాడు ఆ పాటలు. ఇంటర్లో చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ గుర్తులేదు కానీ ఆ పాటల లిరిక్స్ అయితే ఇంకా గుర్తుంది. అబ్బాయిలు ఫోన్ చేస్తే కుందన బొమ్మ సాంగ్ కావాలని, అమ్మాయిలు కాల్ చేస్తే వింటున్నావా సాంగ్ కావాలని అడిగేవాళ్ళు. నా ఇయర్ ఫోన్స్ అరిగిపోయాయి. అసలు ప్రేమని పాటల్లో కూడా చూపించొచ్చు అని అప్పుడే అర్థమైంది. ఇంట్లో పెద్దోళ్ళు పని పాట లేదారా అంటుండేవాళ్ళు. నన్ను అడిగితే ప్రేమ పాట లేదా అంట. ఈ మధ్య రేడియోలో సాంగ్స్ కంటే యాడ్స్ ఎక్కువ అయిపోయాయి. కానీ నాకెందుకో ఈ సాంగ్ యాప్స్ లో కంటే రేడియోలో వినడమే బాగా అనిపిస్తుంది. వానలో మంచి వేడి టీ తాగుతూ, కాస్త పకోడీ తింటూ రేడియోలో ఇళయరాజా పాటో, ఏఆర్ రెహమాన్ పాటో వింటే ఎలా ఉంటుంది? కుదిరితే ఈరోజు ట్రై చేయండి. వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్ లో పంచుకోండి. చివరిగా ఎపిసోడ్ క్లోజ్ చేయాలి కదా, ఒక చిన్న మెమరీ షేర్ చేసుకుని క్లోజ్ చేస్తా. ఆర్జే అవ్వాలని ఉండేదని చెప్పా కదా. ఇంటర్లోనో బీటెక్ లోనో ఒకసారి ఒక పెద్ద ఎఫ్ఎం ఆఫీస్ కి వెళ్ళా తిరుపతిలో ఆడిషన్ కోసం. అంతకు ముందే అదే ఎఫ్ఎం లో ఒక చిన్న మొబైల్ యాడ్ కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చా. ఇంకా అలా ఆ పరిచయంతో వెళ్ళి ఆడిషన్ ఇస్తే బాగుందన్నారు. కానీ అప్పుడు నాకు ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఛాన్స్ వచ్చినా కూడా నేను ఆ జాబ్లో జాయిన్ కాలేకపోయా. ఏం చేస్తాం, దట్స్ ఫేట్. సో ఈరోజు ఎపిసోడ్ని కొంచెం డిఫరెంట్గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్జే లాగా. మీరు వింటున్నారు 143 FM గమనం పాడ్కాస్ట్. ఓ మధ్య తరగతి కుర్రాడు చెప్పే తీపి కబుర్లు. కబుర్లే కాదు, ప్రేమ కూడా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో పాట గురించి మాట్లాడుకున్నాం కానీ ఏ పాట ప్లే చేయలేదు. సో మీకోసం మంచి లవ్ సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయండి. అలాగే మీరెవరికైనా మీ ఫేవరెట్ సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుగా. సబ్స్క్రైబ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఆ మాటతో దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆర్జే విజయ ఠాగూర్ సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్. పాడ్కాస్ట్ వింటూనే ఉండండి, ఉల్లాసంగా, ఉత్సాహంగా.